సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. డిక్లరేషన్ పేరుతో మోసం చేశారని మండిపడ్డారు. రైతు డిక్లరేషన్తో ఆగం చేశారు. బీసీ డిక్లరేషన్కు దిక్కు లేకుండా పోయింది. కొత్తగా నల్లమల డిక్లరేషన్ అంటున్నారు. డిక్లరేషన్లు ప్రకటించడమే తప్ప అమలు చేసే ఉద్దేశం రేవంత్ ప్రభుత్వానికి లేదని హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ పరిస్థితి పైన పటారం లోన లొటారంగా ఉందన్నారు. డిక్లరేషన్ల పేరుతో డబ్బా కొట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ ప్రసంగంలో ఆవేశం తప్ప కంటెంట్ లేదన్నారు. ఆత్మస్తుతి పరనింద తప్ప అక్కరకు వచ్చే అంశం లేదన్నారు. రేవంత్ రెడ్డి ఊకదంపుడు ప్రసంగం దంచాడని హరీష్ రావు ఫైర్ అయ్యారు. రేవంత్ అసమర్థ పాలనలో అమలు కాని హామీలను ప్రజలు పదే పదే గుర్తు చేసుకుంటున్నారని వివరించారు. రైతులను రేవంత్ సర్కార్ మోసం చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. రుణమాఫీ ఎగ్గొట్టారని వివరించారు. దాంతో రైతులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుందని తెలిపారు. మరోవైపు పంట కొనుగోలు కోసం రైతులు కల్లాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుందని వాపోయారు. వడగళ్ల వానతో పంట నష్టపోయామని రైతులు రోధిస్తున్నారు. మహాలక్ష్మి పథకం కింద నెలకు 2,500 రూపాయలు ఇవ్వటం లేదని గుర్తు చేశారు. కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇవ్వటం లేదని మండిపడ్డారు. స్కూటీల కోసం అమ్మాయిలు ఆశగా ఎదురు చూస్తున్నారని హరీష్ రావు వివరించారు. విద్యా భరోసా కోసం విద్యార్థులు వేచి చూస్తున్నారని తెలిపారు. 2 లక్షల ఉద్యోగాల కోసం యువత కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ చూస్తున్నారని వెల్లడించారు. జాబ్ క్యాలెండర్ ఊసేలేదని హరీష్ రావు మండిపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విరుచుకుపడ్డారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అమలు చేస్తామన్న రైతు డిక్లరేషన్ ఆగమైపోయింది. బీరాలు పలికిన బీసీ డిక్లరేషన్ దిక్కే లేదు. ఇప్పుడు కొత్తగా నల్లమల్ల డిక్లరేషన్ తెర మీద తీసుకొచ్చి మళ్ళొక్కసారి రేవంత్ ముఖ్యమంత్రి పాలన చేత కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తేలిపోయింది. ఆర్భాటంగా డిక్లరేషన్ ప్రకటించడమే తప్ప అమలు చేసే డిక్లరేషన్ డెడికేషన్ మాత్రం అసలు లేదు ప్రభుత్వానికి అని చెప్పేసి కూడా సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పైన పటారం లోన లొటారం డిక్లరేషన్ పేరిట రేవంత్ డంబాచారం అని చెప్పేసి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్యమంత్రిపై తీవ్ర స్థాయిలో ఎద్దేవా చేశారు. తాను నల్లమల్ల బిడ్డనని గొప్పలు చెప్పుకునే రేవంత్ రెడ్డి తను కలుసుకోవడానికి వచ్చిన అమాయక చెంచు బిడ్డను అరెస్ట్ చేసి తన నిరంకుశ నైజాన్ని మరోసారి బయట పెట్టుకోండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా దుయ్యబట్టారు. ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేసి చెంచు ఉద్యమ నాయకులను నిర్బంధించి నల్లమల్ల డిక్లరేషన్ ప్రకటించడమే ప్రజాపాలన, ఇదేనా మీ పాలన అంటూ కూడా ప్రశ్నించారు. ఎప్పటిలాగే రేవంత్ రెడ్డి ప్రసంగంలో తెచ్చిపెట్టుకున్న ఆవేశం తప్ప కంటెంట్ లేదు, కాంటెస్ట్ లేదు అని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మస్థుతి పరనింద తప్ప అక్కడక్కడ వచ్చే ముచ్చట ఒక్కటి కూడా లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. అలవాటైన ఊకదంపుడు ప్రసంగాన్ని అదే పనిగా దంచాడు తప్ప కొత్త విషయాలు ఏం చెప్పలేదు, పనికొచ్చేటి మాటలు మాట్లాడలేదని చెప్పేసి కూడా చెప్పారు. తన పరిపాలన ప్రయోజనాలు తప్ప ప్రజలు పదే పదే గుర్తు చేసుకుంటున్నారని డబ్బా కొట్టుకున్నాడే తప్ప ఏదైతే డిక్లరేషన్ల పేరు మీద గతంలో ఇచ్చిన డిక్లరేషన్లు ఒక్కటి కూడా అమలు చేయాలని శాతగాని ముఖ్యమంత్రి దద్దమ్మ ముఖ్యమంత్రి అన్నట్టు కూడా సందర్భంగా ప్రజలు తిట్టుకుంటున్న సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గుర్తు చేశారు. అవును రేవంత్ రెడ్డి గారు, మీ అసమర్థ పాలనలో అమలు కాని హామీలు ప్రజలు పదే పదే గుర్తు చేసుకుంటున్నారు. రుణమాఫీ ఎగ్గొట్టినందుకు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ బావురుమంటున్న రైతులు, కళ్ళాల దగ్గర పడిగాపులు కాస్తూ కన్నీరు పెట్టుకుంటున్న రైతులు, ఇవాళ వరగళ్ల పంట నష్టపోయిన గుండెలు బాదుకుంటున్న రైతులు మిమ్మల్నే గుర్తు చేసుకుంటున్నారు. ఇది నిజమే, కరెక్టే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. మహాలక్ష్మి కింద నెల రావాల్సిన 2,500 కోట్లు ఇంకా రావడం లేదని ఆడబిడ్డలు అయితే మహాలక్ష్మి కింద ఇద్దామనుకున్న నెల ఇస్తానని చెప్పి ప్రియాంక గారిని తీసుకొచ్చి ప్రకటించిన 2,500 పథకానికి ఏమైంది, ఇంకా రావడం లేదని ఆడబిడ్డలు, కళ్యాణ లక్ష్మి కింద రావాల్సిన తులం బంగారం ఏమైందని ఆడబిడ్డల తల్లిదండ్రులు, మీరు ఇస్తారన్న స్కూటీల కోసం ఆశగా ఎదురు చూస్తున్న యువతులు పదే పదే మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. కరెక్టే మీరు చెప్పిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. విద్యా భరోసా కింద ఇస్తానన్న 5 లక్షల కార్డు కోసం విద్యార్థులు, ఏడాదిలో ఇస్తానని చెప్పిన ఏడాదిన్నర దాటుతున్న రాని 2 లక్షల ఉద్యోగాల కోసం ఏ నెలకు ఆ నెల ఖాళీల భర్తీ చేస్తూ ప్రకటిస్తూ జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగులు గుర్తు చేసుకుంటున్నారు. ఇంకా పింఛన్లు పెంచలేవని అవ్వాతాతలు, దివ్యాంగులు, నిస్సహాయులు డిఏపిఆర్సి పింఛన్ కోసం ప్రయోజనాల కోసం ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు తమను ఎప్పుడు ప్రభుత్వంలో విలీనం చేస్తారని చెప్పేసి
ఆర్టీసీ కార్మికులు కూడా నిత్యం నిన్నే తలుచుకుంటున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్యమంత్రిపై చిరస్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అతిశయోక్తి ఎట్లా ఉంటాయంటే అమాస నాడు పున్నమి వెన్నెల నడువు, ఒకవైపు నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు కళ్ళు కాసేలా ఎదురు చూస్తుంటే నిరుద్యోగులే నోటిఫికేషన్ వద్దట్టున్నారని తుపాకీ రాములు డైలాగులు పిలుస్తూ కామెంట్ చేస్తున్నాడు అని చెప్పేసి కూడా ఎద్దేవా చేశారు. దేశాలు తిరిగి తెచ్చామని ప్రచారం చేసుకుంటున్న పెట్టుబడుల వ్యవహారం ఎట్లుందంటే చచ్చిపోయే బర్రె తగిలిపోయిన కుండెడు పాలిచ్చిందన్న చందంగా ఉంది రేవంత్ పాలన, రేవంత్ రెడ్డి పెట్టుబడుల విషయం అని చెప్పేసి కూడా వల్ల ఏదైతే ఇతర దేశాలకు వెళ్ళి తీసుకొచ్చిన పెట్టుబడుల విషయంలో కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చిరస్థాయిలో మండిపడ్డారు. అసలు 6 గ్యారెంట్లు ఊసెత్తడమే మానేసింది, ఇంతకన్నా మోసం దగ్గర ఇంకేముంటుంది, గుడ్డిలో మెల్ల అన్నట్టుగా రాష్ట్రం దివాలన్న పాట మాత్రం పాడలేదు. పైగా నెంబర్ 1 రాష్ట్రం అనే మాట మార్చిండు. రేవంత్ రెడ్డి రంగులు మార్చే తీరును చూసి నల్లమల్ల అడవుల్లో ఊసరవెళ్ళు కూడా నివ్వెరపోతున్నాయని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏదేమైనప్పటికీ గతంలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ ఇప్పటికీ అతిగతి లేదు. అటు రైతు డిక్లరేషన్ పేరిట నయవంచన చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా కళ్ళాల్లో అదిగోస పడుతున్న రైతన్న కన్నీరు తుడిచడానికి కూడా డిక్లరేషన్ పనికిరాలేదు. కాంగ్రెస్ సర్కార్ కు అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ అన్నదాతలపై లేదు అని బీఆర్ఎస్ పదే మండిపడుతుంది. ఇప్పుడు అందుకే దాన్ని డైవర్ట్ చేసేందుకే ఇప్పుడు నల్లమల్ల డిక్లరేషన్ అని తెర మీదకి తీసుకొచ్చిందని అనుకోవచ్చా? అంటే గతంలో రైతు డిక్లరేషన్ అన్నారు, బీసీ డిక్లరేషన్ అన్నారు, అవేవి కూడా అమలు కాకుండా ఇప్పుడు నల్లమల్ల డిక్లరేషన్ అనేసి ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారు? అలాగే రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, అన్ని రంగాలు కుదేలయ్యాయి, అటు అన్నదాతలు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మరోపక్క ఎస్ఎల్బీసీ ఘటన కావచ్చు, ఇంకా బాడీస్ ని కూడా తీయలేదు. అంటే అన్ని రంగాలు కూడా కుదేలయ్యాయి. కాంగ్రెస్ సర్కార్ గడిచిన 16 నెలలుగా కూడా అన్ని రంగాలలో ఫెయిల్ అయింది అని చెప్పేసి మనకి ఇవన్నీ కూడా నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇప్పుడు ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికే నల్లమల్ల డిక్లరేషన్ ని తెర మీదకి తీసుకొచ్చింది అనుకోవచ్చా? 100% ఆనాడు అధికారం కోసం అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చారు. ఆనాడు బీసీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఈ విధంగా డిక్లరేషన్ల పేరిట అగ్రనాయకత్వాన్ని, ఢిల్లీలో ఉన్న వారి అగ్రనాయకత్వాన్ని అందరినీ తీసుకొచ్చి ఇక్కడ అడ్డగోలుగా మాటలు మాట్లాడించిండు. ఆ మాటలన్నీ కూడా వాళ్ళ పనికి రాకుండా పోయినా ఏ ఒక్క డిక్లరేషన్ కూడా ఏ ఒక్క వంతు కూడా అమలు చేయడం నోచుకోలేదు. ఆ నోచుకోకపోవడంతో రోజు బీఆర్ఎస్ పార్టీ వెంబడిస్తుంది, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తట్టి లేపుతుంది. ఇవాళ రైతాంగం పూర్తిగా అయిపోయిన పరిస్థితి కనిపిస్తే కళ్ళాల పైన ఇవాళ రైతన్నలు చనిపోయిన దుస్థితి ఇవాళ తెలంగాణలో దాపురించిందంటే ముఖ్యమంత్రి పాలన ఏ విధంగా ఉంది, కాంగ్రెస్ ప్రజాపాలన ఏ విధంగా ప్రజలను హింసిస్తుంది అని చెప్పేసి వాళ్ళ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి రైతన్నలు కావచ్చు, ఇతర వర్గాల నుంచి మద్దతు లభించడంతో ఇవాళ ఆ డిక్లరేషన్ పేరుతో మరొక మోసం చేయడానికి, నయవంచన చేయడానికి ఇవాళ నల్లమల్ల డిక్లరేషన్, కొత్త డిక్లరేషన్ తీసుకొచ్చి అగ్రనాయకత్వం తీసుకొచ్చి అరిచేతిలో వైకుంఠం చూపించిన ఈ రేవంత్ ఇవాళ నల్లమల్ల డిక్లరేషన్ తో ఎవరికి చీకటి, ఎవరికి ఈ బొట్టు, ఎవరికి చెవులో పువ్వు పెడతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అందరూ చెవులో వేలేసుకుంటున్నారు. ఇవాళ ఈ సందర్భంగానే బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డైవర్షన్ పాలిటిక్స్ కేర్ ఆఫ్ అడ్రస్ ఈ ప్రజాపాలన తప్ప ఇంకొకటి కాదనేది కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఇవాళ ఆనాడు ఇచ్చిన హామీలు రైతు బోనస్ అని చెప్పారు. ప్రతి పంటకు కూడా ప్రతి క్వింటాల్కి మద్దతు ధరతో పాటు 500 ఆ బోనస్ అంతా బోగస్ అయిపోయింది. ఇవాళ బీసీ డిక్లరేషన్ ఊసేలేదు, ఇప్పటి వరకు స్థానిక ఎన్నికల నిర్వహణే లేదు. ఏదైతే యూత్ డిక్లరేషన్ దిక్కే లేదు. ఆ దిక్కు లేకుండా పోయిన యూత్ డిక్లరేషన్ కావచ్చు, ఇవాళ రైతాంగానికి కావచ్చు, ఇటు నిరుద్యోగులకు ఇస్తున్న 2 లక్షల జాబ్ క్యాలెండర్ ఇవాళ కనీసం కూడా 2000 ఉద్యోగాలు కూడా కల్పించలేని స్థితిలో ఈ ప్రభుత్వం. ఇవన్నిటి నేపథ్యంలోనే వాళ్ళ మళ్ళొక్కసారి నల్లమల్ల డిక్లరేషన్ పేరుతో ఆనాడు నేను నల్లమల్ల పులిని ఏదైతే చెప్పుకున్నాడో ఆ పులిని అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి వాళ్ళ మళ్ళొక్కసారి నల్లమల్ల డిక్లరేషన్ తో మరొకసారి పిల్లులకే వాతలు పెట్టేలా, పులిలా చేసేలా రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరుని వాళ్ళ సభ్య సమాజం అంతా తలదించుకునేలా చేసింది. మరొకసారి డిక్లరేషన్ తో మోసం చేయడమే తప్ప ఇంకోటి కాదని చెప్పేసి కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ఉన్న డిక్లరేషన్లను అమలు చేయని రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా సూటిగానే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. సింధ్రా. రైట్, థ్యాంక్ యూ లెవిల్. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సమస్య పరిష్కారం కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు చెంచులు నాగర్ కర్నూలు వచ్చారని వివరించారు. సమస్య చెప్పేందుకొస్తే అరెస్ట్ చేయటం ఏంటని మండిపడ్డారు. ఇదేనా ప్రజాస్వామ్యం, ఇదేనా సోకాల్డ్ ప్రజాపాలన అని హరీష్ రావు నిలదీశారు. నల్లమల అడవుల నుంచి వచ్చానని గొప్పలు చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి అడవి బిడ్డలపై ఇలా వ్యవహరిస్తారా అని విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన పోడు పట్టా భూముల్లో సాగు చేసుకోనివ్వటం లేదని గుర్తు చేశారు. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డికి చెప్పుకునేందుకు రావటం వారు చేసిన తప్ప అని హరీష్ రావు ప్రశ్నించారు.
అక్రమంగా అరెస్ట్ చేసిన చెంచు ప్రతినిధులు మల్లికార్జున్, పద్మ, గురువయ్యను విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. నైరుతి రుతుపవనాలు మరో 4-5 రోజుల్లో కేరళను తాకనున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో దేశవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్ష ప్రభావంపై ఐఎండీ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఐఎండీ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 22న అండమాన్ను, 26న శ్రీలంకను తాకవచ్చని ముందుగా ఐఎండీ అంచనా వేసింది. కానీ 10 రోజుల ముందుగానే శ్రీలంకలోని నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. ఈ క్రమంలో ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు కేరళను తాకే ఛాన్స్ ఉన్నట్లు అంచనా. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 3 రోజుల్లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతున్నాయి. వాతావరణ మార్పుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. నైరుతి రుతుపవనాలు మరో 4-5 రోజుల్లో కేరళను తాకనున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఐఎండీ వెదర్ కి సంబంధించి కొన్ని హెచ్చరికలను జారీ చేసింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికీ నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను దాదాపు వారం రోజుల కింద తాకాయి. అవి పూర్తిగా విస్తరిస్తూ కేరళను కూడా తాకేటువంటి అవకాశాలు ఈ నెల 27న ఉన్నాయని కూడా చెప్పింది. కానీ అదే మాదిరిగా గనుక కొంత స్పీడప్ అయితే మాత్రం ఒక 4-5 రోజుల ముందే కేరళ తాకే అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ కావచ్చు, భారత వాతావరణ శాఖ వెల్లడించినటువంటి నేపథ్యంలో మరొక 2-3 రోజుల్లోనే పూర్తిగా కేరళను కూడా నైరుతి రుతుపవనాలు తాకేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇప్పటికే ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా పలు జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షాలు అనేది కురుస్తా ఉన్నాయి. ఇప్పటికే ఎల్లో అలర్ట్ ను కూడా 11 జిల్లాలకు జారీ చేసింది. జూన్ మొదటి వారంలోనే నైరుతి రుతుపవనాలు ఇటు తెలంగాణ తాకేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక చల్లటి కవర్ను ఇటు రైతులకు కావచ్చు, ఇటు తెలంగాణ వాసులకు కూడా అందించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో నైరుతి రుతుపవనాలు కూడా చాలా చురుగ్గా కదులుతా ఉన్నాయి. మొదటి వారంలోనే ఇటు తెలంగాణను కూడా తాకేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మరొక 2-3 రోజుల్లో కేరళను కూడా తాకేటువంటి అవకాశాలతో మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. థ్యాంక్ యూ కిరణ్. కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ ఫైర్ అయ్యారు. ప్రజలు ఆ పార్టీకి ఒకసారి అవకాశం ఇచ్చారని వివరించారు. ఆ ఛాన్స్ ను కాంగ్రెస్ పార్టీ సద్వినియోగం చేసుకోవటం లేదని మండిపడ్డారు. ఏడాదిన్నరలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైందని వివరించారు. కొండగట్టును అభివృద్ధి చేయటం లేదని మండిపడ్డారు. రాజముద్ర,
పేర్లు మార్పు చేస్తే అభివృద్ధి చేసినట్టు అవుతుందా అని ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపెల్లి బృందావనం రిసార్ట్లో వినోద్ కుమార్ ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక బంగారు అవకాశం, చాలా మందికి రాదు అవకాశం, కొంతమందికే వస్తుంది. ఒక బంగారు అవకాశాన్ని ఇవాళ తుప్పు పట్టించాడు. బంగారానికి తుప్పు పడుతుందా? దేని పడుతుంది తుప్పు? ఇనుము పడుతుంది. పడే ఏది మెల్లమెల్లగా ఏమవుతుంది? మట్టిలో కలిసిపోతుంది, కూలిపోతుంది. అంతేనా కదా? మరి బంగారు లాంటి అవకాశాన్ని ఇలా తుప్పు పట్టించిండు రేవంత్ రెడ్డి. ఒక గొప్ప అవకాశం ఒక ముఖ్యమంత్రిగా. ఆయన నోరు మూసుకొని కూర్చొని అధికారం వచ్చిన తర్వాత 6 నెలలు తెలంగాణ గురించి ఇలా అర్థం చేసుకొని పరిపాలిస్తే ఇంత తొందరగా భ్రష్టు పట్టకపో. వచ్చుడే కేసీఆర్ గారిని మీద విమర్శలు చేయడము, కేసీఆర్ అంటనే తుడిచిపెట్టేయాలని చెప్పి, కేసీఆర్ గారి నిర్ణయాలన్నీ కూడా మార్చేయాలని చెప్పి ఒక ఆలోచన చేశాడు. వచ్చిన తెల్లారే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాజముద్ర తయారు చేసినాం. తెలంగాణ రాష్ట్ర కొత్త రాష్ట్రానికి కాకతీయులు పరిపాలించినటువంటి మరి కాకతీయ తోరణము, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో 400 సంవత్సరాల క్రితం నిర్మించుకున్నటువంటి చార్మినారు, ఒక మంచి భౌగోళికంగా ఇక్కడ పంట పండేటువంటి వరి ధాన్యాన్ని చూపించి ఒక మంచి చిత్రపటాన్ని, ఒక రాజముద్రను ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆమోదం పొంది దాన్ని మనం ఆవిష్కరిస్తే దాన్ని తూడ్చిపడేస్తా, జూన్ 2వ తారీఖు నాడు తీసేస్తా అని చెప్పి అహంకారపూరితంగా మాట్లాడాడు. నేను 31వ తారీఖు నాడు వరంగల్ కోటకు వెళ్ళి అదే కాకతీయ కళాతోరణం కింద నిలబడి చెప్పొచ్చిన, నువ్వు తూడ్చలేవు అని చెప్పొచ్చిన. ఎందుకంటే దానికి ఒక చాలా ప్రొసీజర్ ఉంటుంది. 2వ తారీఖు నాడు తీసిపడేస్తానన్నాడు. 24 జూన్ 2వ తారీఖు నాడు తీసేస్తా అన్నాడు. నేను వరంగల్ కాకతీయ కళాతోరణం దగ్గర నిలబడి చెప్పొచ్చిన, నువ్వు తీయలేవు అని చెప్పాను. ఇప్పటివరకు తీయలేడు, ఇంకా తీయలేడు కూడా. ఎందుకంటే దానికి ఒక ప్రొసీజర్ ఉన్నది, దానికి ఒక లక్షణం ఉంది. ఇలా అది ఏమన్నాడు, రాజరిక వ్యవస్థ యొక్క చిహ్నం అన్నాడు. ఇవాళ మన 3 రంగుల జెండా అశోక చక్రం ఉన్నది, మరి అది కూడా రాజకీయ చిహ్నమా? ఇవాళ మన రాజముద్ర కేంద్ర ప్రభుత్వం మన సింబల్ 3 సింహాలు అవుపడితే 4వ సింహం అవుపడది. మరి అది సారనాథ్, అది కూడా అశోక చక్రుడు మౌర్యులు పరిపాలించినటువంటి చిహ్నం, మరి దాన్ని తీసేస్తావా? రాజరిక వ్యవస్థ అని చెప్పి బదనామి చేసి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలను మార్చేస్తా అని చెప్పి ఆలోచన చేసిండు రేవంత్ రెడ్డి. ఇలాంటి పనులు చేసి పెట్టిండు కాబట్టే ఏమైండు, తుప్పు పట్టిండు. ఉమ్మడి రాష్ట్రంలోని పరిస్థితులు వచ్చాయి. రాష్ట్రంలో కరెంటు కోతలు ఎక్కువయ్యాయి. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపెల్లిలో పవర్ కట్ సమస్య గురించి చెప్పక్కర్లేదు. బీఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో బృందావనం రిసార్ట్లో చేరికలు జరిగాయి. వినోద్ కుమార్ మాట్లాడే సమయంలో కరెంటు పోయింది. సీఎం రేవంత్ బంగారాన్ని తుప్పు పట్టిస్తున్నారని వినోద్ వివరించారు. కరెంటు పోవడంతో సీఎం రేవంత్ రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారని నిర్ధారణ అయిందని వివరించారు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ప్రాంతాన్ని బీఆర్ఎస్ సీనియర్ నేతలతో కలిసి కేటీఆర్ పరిశీలించారు. అందాల పోటీల మీద కాదు, అగ్ని ప్రమాదాల మీద కూడా సీఎం రేవంత్ దృష్టి పెట్టాలని సూచించారు. అగ్ని ప్రమాదంలో మరో ప్రాణం పోకుండా చూడాలన్నారు. అంబులెన్స్ లో ఆక్సిజన్ సిలిండర్ లేకపోవటం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహానగరానికే అట్లాంటి చార్మినార్ దగ్గర గుల్జార్ హౌస్ అంటే తెలువని తెలంగాణ బిడ్డ ఎవడు ఉండడు, తెలువని వాళ్ళు హైదరాబాద్ సికింద్రాబాద్ ఎవరు ఉండరు. నిన్న జరిగిన దుర్ఘటన
హైదరాబాద్ చరిత్రలోనే అతిపెద్ద దుర్ఘటన. అగ్ని ప్రమాదం ఏదైతే జరిగిందో ఒకటే కుటుంబంలో 17 మంది చచ్చిపోవడం అంటే నిజంగా కూడా మనసున్న ఎవరికైనా నిన్న ఆ సంఘటన దృశ్యాలు ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు వింటే గుండె కదిలిపోయే పరిస్థితి. బాధాకరం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు అగర్వాల్ సమాజం యొక్క వాళ్ళ కుటుంబం యొక్క సభ్యులతో మాట్లాడుతుంటే 2.5 పాపను నిన్న అక్కడ సమాధి చేసి వచ్చినాం. అంతకంటే మాకు ఈ జీవితంలో ఇంతకంటే దౌర్భాగ్యమైన రోజు ఇంకోటి ఉండదు. మేము ఎందుకు బతుకున్నామా అనే బాధ అవుతుంది సార్. మేము ఎవరిని నిందిస్తలేము, ఎవరిని ఏమంటలేము. కానీ ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పంగానే ఏ ఫైర్ బ్రిగేడ్ అయితే వచ్చిందో అది నీళ్లు లేకుండా అరకొరగా వస్తే లాభమైంది, వసతులు లేకుండా వస్తే లాభమైంది. వచ్చిన ఆ ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా మాకు మాస్క్ లేదు కాబట్టి లోపలికి పోలేకపోతున్నామంటే ఇంతకంటే అన్యాయం ఉంటుందా? అట్లే వచ్చిన అంబులెన్స్ లో కూడా మాస్కులు పెట్టకపోతే, ఎందుకంటే ఎప్పుడైనా అగ్ని ప్రమాదంలో ఆ పొగతోని ఊపిరాడదు, ఆ ఊపిరాడకనే ఊపిరి పోతుంది, ప్రాణాలు పోతాయి. అట్లాంటప్పుడు ఆక్సిజన్ మాస్కులు లేకుండా, అట్లాంటప్పుడు వచ్చిన అంబులెన్స్ లో కనీస సౌకర్యాలు లేకుండా వస్తే ఎట్లా? ఆ సౌకర్యాలు ఆ ఫైర్ ఇంజన్ లా అంబులెన్స్ లో ఉంటే కొన్ని ప్రాణాలు బతుకుతుండే, కొంతమంది అన్న మా వాళ్ళు బతుకుతుండే అనే బాధ. ఇలా రాజకీయం లేదు, ఎవరిని తిట్టేది లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇంత లాపర్వా ఉంటే మాత్రం ప్రజల ప్రాణాలు మల్లబోయే ప్రమాదం ఉంది. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే ఒకటే కుటుంబంలో 17 మంది చచ్చిపోయినాక కూడా వాళ్ళు అంటున్న మాట ఏంది ఇక్కడికి వచ్చినాకంటే ఎవరిని తిడతలేరు, వాళ్ళు రాజకీయం చేస్తలేరు, ఎవరిని ఫలానా వాళ్ళు మంచోళ్ళు కాదు చెడ్డోళ్ళు అంటలేరు. మాకు ఇక్కడుండే హిందువులు సాయం చేసిండ్రు, ఇక్కడుండే ముస్లింలు సాయం చేసిండ్రు, అందరు వచ్చిండ్రు, అందరు సహాయపడ్డారు, అందరు కాపాడిండ్రు. కానీ మాకు జరిగింది ఇంకొకరికి జరగద్దు. కనీసం ఇప్పుడన్నా ప్రభుత్వం మేల్కొనాలే, ఇప్పుడన్నా ముందుకొచ్చి ఈ రాష్ట్రంలో ఈ నగరంలో మళ్ళొక్క ప్రాణం ఫైర్ యాక్సిడెంట్ లో పోకుండా కాపాడండి సార్. మాకు అంతకంటే ఏమొద్దు. దయచేసి మీరు వచ్చిండ్రు సంతోషంగా, భవిష్యత్తులో ఇట్లా కాకుండా చూసుకోండి అని ఒకటే ఒక్క మాట వాళ్ళు చెప్తున్నారు. నేను ప్రభుత్వాన్ని కూడా అడిగేది ఒకటే, మీరు దయచేసి రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి, తిట్టుకునుడు, మనం అసెంబ్లీలో తూకిత్తా అంటే మైకిత్తా రోజులో నడుస్తూనే ఉంటది. మేము దాని గురించి రాలే. కానీ ఇప్పుడన్నా ఎండాకాలం వచ్చిందంటే మున్సిపల్ మంత్రి గాని, మున్సిపల్ అధికారులు గాని, పోలీసు వాళ్ళు గాని, ఫైర్ ఇంజిన్ వాళ్ళు గాని ఓ రివ్యూ పెట్టుకోవాలి, సమీక్ష చేయాలి, ఎక్కడ ప్రమాదం జరిగితే. ఎందుకంటే ఇది డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా. ఓల్డ్ సిటీ అంటే ముఖ్యంగా చార్మినార్ అంటే ఎక్స్ట్రీమ్లీ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా. ఇక్కడ ఒక ఫైర్ ఇంజిన్ రానికి పోనికి కూడా జాగుండదు, తెల్లారు లేస్తే అంత ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. మరి ఇక్కడ ఏమన్నా అయితే ఎట్లా అనే ఒక ఆలోచన ముందు నుంచి ఉండాలి. ఇక్కడ ఫైర్ హైడ్రెంట్స్ పనిచేస్తున్నాయా లేవా, నీళ్ళు ఏడికెళ్ళి తేవాలి, ఇంజన్ అంటే వచ్చింది, నీళ్ళు ఏడికెళ్ళి తెచ్చుకోవాలి లాస్ట్ మినిట్లా, ఆ సోయి ఉండాలి, అధికారులకు ట్రైనింగ్ ఉండాలి, ఎప్పటికప్పుడు మాక్ డ్రిల్స్ ఉండాలి. అవేవి లేవు, ఇది మంచిది కాదు. రెండోది, అంబులెన్స్ వచ్చినాక ఆక్సిజన్ మాస్కులు లేకపోతే ఫైర్ యాక్సిడెంట్ అయిన కాడికి ఏం లాభం? వాళ్ళ బాధ అంతా ఏంటంటే 17 మంది చిన్న పిల్లలు 8 మంది పోయినారు. ఇంతకంటే అన్యాయం ఉంటుందా సార్? దయచేసి ఇంతకంటే దుర్దినం మా జీవితంలో లేదని వాళ్ళు చెప్తున్నారు. మేము కూడా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, చచ్చిపోయినాక కాంపెన్సేషన్ ఒక 5 లక్షలు ఏదో ఇచ్చి చేతులు దులుపుకున్నాడు కాదు, భవిష్యత్తులో ఇంకెవరు చావకుండా చూడండి, భవిష్యత్తులో ఎవరికి ఇట్లాంటి దుర్మార్గమైన పరిస్థితి, ఇంత ఘోరమైన పరిస్థితి రాకుండా చూడండి. దయచేసి మీరు చేస్తున్నారు కొన్ని పనులు, ఇంకా మంచి పనులు చేయండి. అందాల పోటీలని వాటి మీద పెట్టిన శ్రద్ధ దీని మీద కూడా పెట్టండి, వాటి మీద పెట్టే ఖర్చు ఇక్కడ కూడా పెట్టండి. ఇక్కడనే కాదు, ఒక ఓల్డ్ సిటీ అనే కాదు, హైదరాబాద్ అనే కాదు, రాష్ట్రంలో ఏ మారుమూల పల్లె గాని పట్టణంలో గాని యాక్సిడెంట్ అయ్యింది అంటే వెంటనే ప్రాణాలు కాపాడుతందుకు కావాల్సిన సరుకు సరంజామా, మనుషులు, ట్రైనింగ్ ఇవన్నీ ఉండాలి. అవన్నీ ఉండకపోతే ఉత్తగానే వచ్చినాం పోయినామంటే కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు కూడా వచ్చేది ఉండే, కనీసం వచ్చి చూస్తే, ఎందుకంటే ఆయననే హోంమంత్రి, ఇంకొకరు ఎవరు లేరు. మరి ఆయన కిందికే ఫైర్ డిపార్ట్మెంట్ వస్తుంది, ఆయన కిందికే హోంశాఖ వస్తుంది. ఆయన వస్తే అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటారు, అధికారులు కూడా చేస్తారు. వాళ్ళు తనలాడేది వాళ్ళు తనలాడుతున్నారు. వాళ్ళకి ఇచ్చిన కాంపెన్సేషన్ కూడా కరెక్ట్ కాదు. 5 లక్షలు ఇచ్చిండ్రు, ఇక అదేదో సరిపోతుంది అన్నట్టు. కానీ ప్రాణ నష్టం జరిగింది, ఆ కుటుంబమే ఇవాళ అతలకుతలమైంది. 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. కేవలం ఇది మళ్ళా జరగద్దు, ఇంకెవరికి జరగద్దు, ఈ కడుపు కోత ఇంకెవరికి మిగలొద్దు అని మాత్రమే ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ